హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి మార్కెట్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో ఫస్ట్ సెషన్లో ఏంటంటే మార్నింగ్ టైం అంతా మనకి మార్కెట్ స్లైట్లీ అక్కడే ఉన్నట్లు అనిపించిన. సో ఆఫ్టర్నూన్ సెషన్లో ఏంటంటే మార్కెట్ ఒక డీప్ డైవ్ తీసుకుందని చెప్పాలి డౌన్ సైడ్కి. ప్రీవియస్ డేతో పోలిస్తే ఈరోజు 84 పాయింట్స్ దాకా మనకి నిఫ్టీ అయితే డౌన్ అవడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాంటి ప్రాస్పెక్టివ్లోనే మనకి డౌన్ అవడం అయితే జరిగింది. సో మనకి ఓపెనింగ్ అనేది అరౌండ్ 735 దగ్గర కనిపించినా సరే ఫైనల్గా ఒక పాయింట్లో 624 వరకు వెళ్ళి అరౌండ్ అక్కడక్కడే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అంటే 11,641 దగ్గర మనకి క్లోజింగ్ జరిగింది. ఎఫ్ఐడిఐ డేటాని ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్, డెఫినెట్లీ షాక్ అవుతారు. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఎంత టఫ్ ఫైట్ జరిగిందో. సో మనకి అరౌండ్ 3,785 నెట్ క్రోర్స్ ఎఫ్ఐ దగ్గర నుంచి మనకు బయింగ్ వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మొత్తం బయింగ్ కాదు, అంటే ఓవరాల్ బయింగ్ కాదు, నెట్ బయింగ్. అంటే సమ్ అమౌంట్కి బై చేస్తుంటారు అండ్ సమ్ అమౌంట్కి సెల్ చేస్తుంటారు. సో మధ్యలో మనకి 3,785 క్రోర్స్ అయితే వాళ్ళు మార్కెట్లోకి పంప్ చేశారు. బట్ ఇక్కడ ఈరోజు పార్టీ విలన్ అయితే మాత్రం మనకి మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్స్. అరౌండ్ మనకి నెట్ సెల్లింగ్ వాళ్ళ దగ్గర నుంచి 4,069 క్రోర్స్ కనిపించింది ఫ్రెండ్స్. సో వాట్ ఎవర్ ద రీజన్స్ ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ అయితే స్టిల్ మన ఇండియా మీద పాజిటివ్గానే ఉన్నారు. అండ్ మనం ఇది ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే ఉన్నాం ఫ్రెండ్స్. బట్ చూడాలి ఏ రోజు మనం ఎఫ్ఐఎస్ కూడా మనకి యాంటీగా టర్న్ అవుతారు అనేది ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈరోజు మనకి ఈ మాత్రం బయింగ్ కూడా లేకుండా వీళ్ళు కూడా ఈ సెల్లింగ్ సైడ్ ఉన్నట్లయితే నిఫ్టీ ఏ లెవెల్కి తీసుకెళ్ళి ఉంటుంది అనేది. అండ్ ఈరోజు మనం నిఫ్టీ పడిపోయింది ఎక్కువ అనుకుంటున్నాం, బట్ ఈ బయింగ్ వల్లే మనకి అంతవరకు ఉంది ఫ్రెండ్స్. ఈ డిఐఎస్ అయితే చాలా వరకు డ్రాగ్ చేశారని చెప్పుకోవాలంటే ఇంటెన్స్ సెల్లింగే కదా ఫ్రెండ్స్. 4,069 క్రోర్స్ నెట్ సెల్లింగ్ అంటే చాలా ఇంటెన్స్గానే ఉంది. సో ఈ రెండు మేనేజే మనకి 284 క్రోర్స్ నెట్ సెల్లింగే కనిపించింది ఈరోజు మార్కెట్లో. సో ఈ నెంబర్స్ ఏదైతే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయో ఫ్రెండ్స్, మనం డెఫినెట్లీ దీన్ని కొంచెం అలర్ట్గానే గమనించాలి. ఇది చెప్పాలంటే ఒక పెద్ద పెద్ద ప్లేయర్స్ ఈరోజు యుద్ధం అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎఫ్ఐఎస్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు, బట్ డిఐఎస్ దానికంటే స్ట్రాంగ్గా సెల్ చేయడం. ఈరోజు మనకి సెకండ్ సెషన్లో మనకి మార్కెట్ అనేది డౌన్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా నేనైతే షాక్ అయ్యాను ఫ్రెండ్స్. అంటే ఈ బయింగ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్కెట్ డౌన్ అయ్యాక నేను అనుకుంటున్నాను, డిఐఎస్ ఎఫ్ఐఎస్ ఈరోజు ఇద్దరు కూడా సెల్లింగ్లో ఉన్నట్టున్నారు. ఎఫ్ఐఎస్ స్టార్ట్ చేసినట్టున్నారు నెగిటివ్గా. మనకి మేబీ డౌన్ అవుతుందేమో, మనం చూడాలి నెక్స్ట్ అని వెయిట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా వచ్చాయి ఫ్రెండ్స్ ఎఫ్ఐడిఐ నెంబర్స్ వచ్చాయి. నేను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎఫ్ఐఎస్ తగ్గించి. అండ్ డిఐఎస్ తగ్గించి కూడా నేను ఇంత ఇంటెన్స్ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. బట్ ఏమవుతుందో చూడాలి ఫ్రెండ్స్. ఏదైతే గ్లోబల్ సినారియోస్ కానీ మన క్రూడ్ ఆయిల్ ఆర్ఎల్స్ రూపీ డాలర్ మనకి రూపీ వీక్ అవడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళని ఇంపాక్ట్ చేశాయి. అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం కాషియస్గా ఉన్నాం సైడ్ అయ్యారు. బట్ ఎఫ్ఐఎస్ ఏంటంటే ఓకే కమింగ్ డేస్లో పాజిటివ్గా ఉంటుంది. మేజర్ అంతా కూడా ఇప్పుడు ప్రెజెంట్ బిగ్ ఈవెంట్ ఏంటంటే మనకి యుఎస్ మనకి ఇరాన్ శాంక్షన్స్ కాకుండా అయితే మనకి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ మనకి నార్మల్గా వస్తున్న పెద్ద పెద్ద ప్లేయర్ రిజల్ట్స్ ఫ్రెండ్స్, ఓకేనా. సో అప్కమింగ్ ఈవెంట్స్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఏ రిజల్ట్స్ వస్తున్నాయి నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో అని. సో ఎఫ్ఐఎస్ అయితే స్టిల్ పాజిటివే, బట్ ఈ డిఐఎస్ అయితే ఈరోజు మనకి పార్టీని డిస్టర్బ్ చేశారని చెప్పాలి. మనం నిన్న వీడియోలో ఏం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ అనేది 11,800 దగ్గర ఉందనుకున్నాం కదా. సో ఈరోజు అయితే మనకి నిఫ్టీ హైయెస్ట్ 11,796 వరకే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మీకు నిన్నే నేను క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్, ఏదైతే ఈ రెసిస్టెన్స్ ఉంటుందో సో ఆ రెసిస్టెన్స్ని మనకి టాప్ చేసి అంటే రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి సస్టైన్ అయితేనే మనకి మూమెంట్ అనేది ఉంటుంది. అండ్ ఏదైతే లెవెల్ మాట్లాడుకున్నామో ఫ్రెండ్స్, అరౌండ్ మనకి ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళే నిఫ్టీ అనేది డౌన్ అవడం అయితే జరిగింది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్, అంటే ఈరోజు నేను రెసిస్టెన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే సపోర్ట్స్ ఎలాగో బ్రేక్ అయ్యాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో సపోర్ట్స్ని అయితే డెఫినెట్లీ మార్కెట్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ సపోర్ట్స్ అనేవి బ్రేక్ అయితేనే మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పడుతుంది. సో నిన్న మాట్లాడుకున్న దాంట్లో మనం 30,040 అనుకున్నాం కదా రెసిస్టెన్స్ అనేది, అరౌండ్ 30,050 ప్లస్లో ఉన్నట్టుంది ఫ్రెండ్స్, అరౌండ్ 50 ప్లస్లో ఉంది. సో ఇంచుమించుగా మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ దగ్గరే మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసి నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేసి నెక్స్ట్ కమింగ్ సెషన్కి ఇస్తున్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్లు అయితే ఇవి ఫ్రెండ్స్. సో 26 అంటే నెక్స్ట్ కమింగ్ సెషన్కి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్లు అయితే ఇవి ఫ్రెండ్స్. సో ఇమీడియట్గా మనకి నిఫ్టీ సపోర్ట్ అయితే 11,580 దగ్గర కనిపిస్తుంది. బట్ మనం లాస్ట్ సెషన్స్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చెప్పాను ఫ్రెండ్స్, 11,500 నుంచి 11,550 వరకు ఏదైతే బ్యాండ్ ఉందో సో ఆ 11,500 to 11,550 బ్యాండ్ని హోల్డ్ చేస్తున్నంత వరకు నిఫ్టీకి ఇమీడియట్గా ఎటువంటి మనకి బ్యాక్వర్డ్ అంటే డౌన్ సైడ్ మూవ్మెంట్ అయితే ఏమి ఉండదు అనుకున్నాం. సో అదైతే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ లెవెల్ ఫ్రెండ్స్. బట్ ఇమీడియట్గా అంటే మనకి ఒకవేళ మార్కెట్ పడడానికి ట్రై చేస్తే ఇమీడియట్గా ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అంటే 11,580 వరకు మనకి సపోర్ట్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే మనకి అరౌండ్ 11,700 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ కానీ లేకపోతే నార్మల్గా మనం గ్రాఫ్ ఓపెన్ చేసినట్లయితే కూడా మనకి వేరియస్ టైం ఫ్రేమ్స్లో అనలైజ్ చేస్తే 11,700 దగ్గర కనిపిస్తుంది. సో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో 11,700 అనే లెవెల్ని మాత్రం కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకే.
సో బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అనేది అరౌండ్ మనకి 29,250 దగ్గర ఉంది. సో ఈ లెవెల్ని అయితే కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయమని చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అనేది కొంచెం నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి ఈ లెవెల్ హెల్డ్ చేస్తుందా లేదా, అంటే ఇది హోల్డ్ అవుతుందా లేదంటే మళ్ళీ బ్రేక్ అవుతుందా అనేది ఒకసారి చూడండి. బట్ ఒకసారి పెరగడానికి ట్రై చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి మనకి 29,800 దగ్గర ఉంది ఫ్రెండ్స్, అరౌండ్ 29,800 దగ్గర ఉంది. సో మీరు 29,780 నుంచి 29,800 మధ్య బ్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాండ్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ 26th ఏప్రిల్కి మనకి కనిపిస్తున్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్లు అయితే. స్టాక్స్ ఏమున్నాయి న్యూస్లు అని మాట్లాడుకునే ముందు మనం ఈ వీడియో అయితే చేశాం కదా ఫ్రెండ్స్, యూఎస్ ఇరాన్ శాంక్షన్స్ అని. సో ఎవరైతే ఈ వీడియో చూడలేదో మీకు ఈ రోజు కూడా దాని గురించి న్యూస్ ఉంది ఫ్రెండ్స్, అంటే ఈ రోజు కూడా మనకి దీని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఉంది. అండ్ మనం ప్రీవియస్ సెషన్స్లో కూడా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, అంటే స్టాక్ మార్కెట్కి ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే రిజల్ట్స్ సీజన్ ఉందో అండ్ మనకి అంటే రిజల్ట్స్ ఇన్ ద సెన్స్ మనకి స్టాక్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్సే వస్తున్నాయి ఫ్రెండ్స్, ఎటువంటి మనకి డౌన్ఫాల్ అయితే జరగట్లేదు. ఏదైతే మేజర్ మనకి పెద్ద పెద్ద ప్లేయర్స్ రిజల్ట్స్ ఉన్నాయో అవి కూడా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. సో ఎందుకని అంటే రిజల్ట్స్ వల్ల ఓవరాల్ స్టాక్ మార్కెట్ ఎందుకు ఇంపాక్ట్ అవుతుందంటే, రిజల్ట్స్ బాగుందంటే దాని అర్థం డెఫినెట్లీ ఎకానమీ కూడా కొంచెం బాగున్నట్టే ఫ్రెండ్స్, అంటే మోర్ ఆర్ లెస్ మనం రిజల్ట్స్ని ఎకానమీతో కూడా లింక్ చేసుకోవచ్చు. సో ఇంత బాగున్నప్పుడు ఎందుకని మన స్టాక్స్ ఆర్ఎల్స్ మన ఇండెక్స్లు పడ్డాయంటే మీకు ఈ యూఎస్ ఇరాన్ శాంక్షన్స్ అయితే డెఫినెట్లీ తెలియాలి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీకు మన వీడియో సెక్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో మనకి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని $75 పర్ బ్యారెల్ అయితే మనకి ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి జనవరి నుంచి ఇప్పటి వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తే 40% క్రూడ్ అనేది అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరగడం జరిగింది. చెప్పండి ఫ్రెండ్స్, ఒక క్రూడ్ ఆయిల్ ప్రైస్ 40% ఫ్రమ్ 2019 జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 40% అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎకానమీ మీద. అండ్ రీసెంట్ టైమ్స్లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఏదైతే ఫ్లక్చువేట్ అవుతున్నాయో, స్పెషల్లీ మనకి యూఎస్ విధించిన శాంక్షన్స్ వల్ల ఫ్లక్చువేట్ అవుతున్నాయో అదైతే డెఫినెట్లీ మనకి నెగిటివ్ అనే చెప్పాలి. అండ్ ఈరోజు మార్కెట్ ఎందుకు పడింది అని ఎవరైనా నన్ను అడిగితే డెఫినెట్లీ ఇదొక మెయిన్ రీజన్గా చెప్తాను ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతున్నాయంటే డెఫినెట్లీ మన రూపీ డాలర్ రిలేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంపాక్ట్ అవుతుంది, అంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. సో మీరు చూసినట్లయితే మనకి 70 అబోవ్ ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య డేస్లో ఎప్పుడు కూడా డాలర్ వాల్యూ 70 అబోవ్కి రాలేదు ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడైతే 70 అబోవ్ వచ్చి సస్టైన్ అయింది. అండ్ మనకి ప్రీవియస్ డేతో పోలిస్తే ఈరోజు మొత్తం మనం ఓవరాల్గా లో అండ్ హై క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 1% వరకు మన రూపీ అనేది విత్ రెస్పెక్ట్ టు డాలర్ ఏంటంటే మనకి డౌన్ అవడం అయితే జరిగింది, అంటే వీక్ అయింది ఫ్రెండ్స్ 1% దాకా. ఓవరాల్గా చూస్తే క్రూడ్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్లీ మార్కెట్ మీద ఉందనే చెప్పాలి. సో ఎప్పుడైతే క్రూడ్ అన్యూజువల్గా పెరుగుతూ ఉంటుందో ఫ్రెండ్స్, మీకు నేను ఈ యూఎస్ ఇరాన్ శాంక్షన్స్లో నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఏవేవి ఇంపాక్ట్ అవుతాయి అనేది. సో ఈ వీడియోని అయితే ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ని కూడా ఒకసారి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే. సో క్రూడ్ ఆయిల్ ఏదైతే పెరుగుతూ ఉంటుందో అన్యూజువల్గా పెరుగుతూ ఉంటుందో అది మనకి స్టాక్ మార్కెట్కి మాత్రం డెఫినెట్లీ నెగిటివే. ఓకే. సో ఇంట్రెస్టింగ్లీ మనం మారుతి రిజల్ట్స్ వచ్చాయి ఫ్రెండ్స్, అండ్ మారుతి రిజల్ట్స్ అయితే యాక్చువల్గా కొద్దిగా నెగిటివ్గానే వచ్చాయి, బట్ మార్కెట్ అయితే అదే ఎక్స్పెక్ట్ చేసింది ఫ్రెండ్స్, అంటే కొంచెం తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే ఈ రూపీ ఈ డాలర్ మనకి ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో సో అది వాళ్ళకి నెగిటివ్గా ఇంపాక్ట్ అయిందని చెప్పాలి. అండ్ ఏదైతే కమోడిటీ ప్రైజెస్ ఫ్రెండ్స్ చెప్పాను కదా, సో 40% ఇంక్రీజ్ అయింది జనవరి నుంచి ఇప్పటి వరకు మనకి క్రూడ్ ఆయిల్ అనేది. సో డెఫినెట్లీ అది ఆటోమొబైల్ సెక్టర్ కానీ లేకపోతే ఆటో యాక్సలరీ సెక్టర్ కానీ టోటల్ ఆటో ఇండస్ట్రీ మీద డెఫినెట్లీ ఉంటుంది. సో దీని గురించి నేను యూఎస్ ఇరాన్ శాంక్షన్స్లో కూడా మాట్లాడాను. ఓకే. సో అండ్ వీళ్ళు ఇంకోటి చెప్తున్నారు ఫ్రెండ్స్, అండ్ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సో వాటి మీద కూడా వీళ్ళకి ఎక్కువ కాస్ట్ అయింది అండ్ ఓవరాల్గా అది వాళ్ళ ప్రాఫిట్స్ని డిక్రీజ్ చేసిందని చెప్తున్నారు. సో మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇదే క్వార్టర్ రిజల్ట్ని మనం అంటే పక్కన పెట్టి కంపేర్ చేసుకుంటే మనకి 4.59% నెట్ ప్రాఫిట్ అనేది డౌన్ అవడం జరిగింది. ఓకే. సో టోటల్ సేల్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రెండ్స్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 0.7% అయితే మనకి డిక్రీజ్ అవడం అయితే జరిగింది. సో వాళ్ళు డివిడెండ్ అయితే ప్రకటించారు ఫ్రెండ్స్, 80 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అయితే వాళ్ళు ప్రకటించడం అయితే జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే April 1, 2020 నుంచి వీళ్ళు డీజిల్ ఇంజన్స్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నారు. అది ఆర్సీ భార్గవ గారు చెప్పారు, అంటే చైర్మన్ ఆఫ్ మనకి మారుతి. ఓకే. సో వాళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది April 1 నుంచి అంటే 2020 April 1 నుంచి అసలు డీజిల్ ఇంజన్కి సంబంధించిన వెహికల్స్ అయితే వాళ్ళు లాంచ్ చేయనంటున్నారు, అంటే ఎల్సీవీ వెహికల్స్. ఓకే. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే ఇండియా బుల్స్ ఫ్రెండ్స్, మీకు లాస్ట్ సెషన్లో కూడా నేను ఈ న్యూస్ని అందించడం జరిగింది. సో ఆ న్యూస్తో ఏంటంటే సేమ్ న్యూసే ఫ్రెండ్స్, ఎటువంటి మనకి ఇంకొక న్యూస్ అనేది ఏం లేదు. సో సేమ్ న్యూస్తో ఈ రోజు కూడా 10% పెరిగింది. సో లాస్ట్ 2 days నుంచి మనకి అరౌండ్ 20% వరకు ఇండియా బుల్స్ మనకి పెరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో అల్ట్రాటెక్ సిమెంట్ రిజల్ట్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో అది ఈ రోజు మనకి అరౌండ్ 6% దాకా గెయిన్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మనం 2 daysతో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 14% ఆఫ్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేశాక 14% అయితే
పెరగడం అయితే జరిగింది. సో ఈ రోజు ఈ అల్ట్రాటెక్ అనేది మనకి మార్కెట్ అనేది అంత డౌన్ అవుతున్నా సరే అరౌండ్ మనకి పాజిటివ్ పర్సెంటేజెస్లోనే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డాలీ ఖన్నా అండ్ రాజీవ్ ఖన్నా గురించి ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు ఏంటంటే అంటే ఇంట్రొడక్షన్ అవసరం లేని పెద్ద ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్లో. సో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలియాలి ఫ్రెండ్స్, అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరు అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ ఏంటనే తెలియాలి. అండ్ వీళ్ళిద్దరు ఎలా రైజ్ అయ్యారనే దాని గురించి మనం ఒక స్టోరీ అయితే చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న న్యూస్ ఏంటంటే వీళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోలో నుంచి కొన్ని స్టాక్స్ని స్టేక్ అంటే ఇంతకుముందు పర్సంటేజ్ ఏదైతే మెయింటైన్ చేస్తుంటారో ఆ పర్సంటేజ్ని డిక్రీజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ కొన్ని స్టాక్స్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న స్టాక్ ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేశారు. సో ఎప్పుడైనా మన పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్ని ఎప్పుడు మళ్ళీ కొంచెం కొంటూ వస్తాం ఫ్రెండ్స్, మనకి ఆ స్టాక్ మీద నమ్మకం ఉన్నప్పుడు. ఆర్ఎల్స్ మన దగ్గర ఒక 100 షేర్స్ ఉన్నట్లయితే దాన్ని 50కో 40కో ఎప్పుడు తెస్తాం ఫ్రెండ్స్, మనకి ఆ షేర్స్ పైన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కానీ నమ్మకం లేనప్పుడు. ఓకేనా. సో వాళ్ళు డిక్రీజ్ చేసిన స్టాక్స్ వచ్చి అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో నుంచి కొంచెం తగ్గించుకున్న స్టాక్స్ వచ్చి ఐఎఫ్బి అగ్రో అండ్ జేకే పేపర్ అండ్ ముతూత్ అండ్ నీల్ కమల్ అండ్ రైన్ ఇండస్ట్రీ. సో వీటిల్లోంచి వాళ్ళు డిక్రీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ సో నెక్స్ట్ 2 స్టాక్స్లో వాళ్ళు ఇంక్రీజ్ చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే రాడికోక్ అయితే, నెక్స్ట్ మనకి బటర్ఫ్లైలో ఇంక్రీజ్ చేశారు. సో మనకి బటర్ఫ్లై అనేది ఇంట్రోడే సెషన్లో అరౌండ్ 5% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో బటర్ఫ్లై గాంధీమతి అప్లయన్సెస్ అనేది మనకి 5% దాకా ఈ రోజు అయితే ఇంట్రోడే సెషన్లో పెరగడం అయితే జరిగింది. సో అప్కమింగ్ ఈవెంట్స్ అంటే డెఫినెట్లీ రిజల్ట్సే ఫ్రెండ్స్, ఇదంతా రిజల్ట్స్ సీజనే. సో అందరికీ చాలా వరకు ఫేవరెట్ అండి, అందరూ ఈ మధ్య ట్రాక్ చేస్తున్న స్టాక్ అండ్ చాలా మంది ఆప్షన్స్ కానీ లేదంటే హెవీగా ఇన్వాల్వ్ అయిన స్టాక్ ఎస్ బ్యాంక్. ఓకే. సో ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. డెఫినెట్లీ వోల్టైల్గా ఉండడానికే ఛాన్స్ ఉంది. సో ఎవరైనా స్టాక్స్ హోల్డ్ చేస్తున్నా లేకపోతే దాంట్లో యాక్టివిటీ ఉన్నా సరే ఈ ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ వస్తున్నాయని మాత్రం మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ మనకి హీరో మోటో కార్ప్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ కమింగ్ సెషన్లో. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ అండ్ పెరుమాల్ ఎంటర్ప్రైజెస్ రిజల్ట్స్ అయితే మనకి రాబోతున్నాయి. సో ఈ సెషన్లో అంటే ఈ పాయింట్లో నేను ఒకటి క్లియర్గా మన ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రీసెంట్ టైంలో మనకి నియోజన్ కెమికల్స్ ఐపీఓ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ చాలా వరకు దాంట్లో యాక్టివిటీ అనేది చాలా వరకు ఎక్కువగానే ఉందంటే ఖచ్చితంగా లిస్టింగ్ గెయిన్స్ అనేది ఉంటుందని చెప్పి డెఫినెట్లీ ఎక్కువ మంది దాన్ని సబ్స్క్రైబ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఓవర్ సబ్స్క్రిప్షన్లోనే ఉంది ప్రెసెంట్. బట్ ఈ పాయింట్లో నేను ఒక క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా అప్లై చేసినట్లయితే వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాను. అది టీ గ్రూప్ షేర్ ఫ్రెండ్స్. ఓకే. సో ఈ టీ గ్రూప్ అంటే ఏంటి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్ షేర్స్ గురించి మనం డెఫినెట్లీ ఒక వీడియో చేద్దాం ఫ్రెండ్స్. బట్ యాజ్ ఆఫ్ నౌగా చెప్పాలంటే టీ గ్రూప్ షేర్. సో టీ గ్రూప్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఏదైనా నష్టం వస్తుందంటే అలా కాదు ఫ్రెండ్స్. టీ గ్రూప్ షేర్ అంటే సపోజ్ నేను ఐపీఓ అప్లై చేశాను. సో ఐపీఓ అప్లై చేసి నాకు లిస్టింగ్ రోజు ఏంటంటే ఐపీఓకి సంబంధించిన షేర్స్ నా డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఓకేనా. సో నా డీమ్యాట్ అకౌంట్లోకి వస్తే నేను అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో అలా కాకుండా ఐపీఓ రిలీజ్ అయిన వెంటనే చాలా వరకు ఏంటంటే ఒకవేళ తక్కువలో ఓపెన్ అయినా సరే వేరే వాళ్ళు ఏంటంటే కొనండి వెంటనే మనకి ప్రాఫిట్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. సో బై ఛాన్స్ మీకు ఐపీఓలో అలాట్మెంట్ కాకుండా మీకు స్టాక్ ఓపెన్ అయ్యాక మీరు కానీ కొన్నట్లయితే మీరు అదే రోజు దాన్ని అమ్మలేరు. ఓకేనా. సో మీరు అది అమ్మేసామనుకొని మీరు అమ్మేస్తే మాత్రం అది ఇంకొక అంటే ఫేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో వెళ్ళి మీకు ఫైన్స్ పడడానికి ఛాన్స్ ఉంది. సో బై ఛాన్స్ మీరు ఐపీఓ ఓపెన్ అయ్యాక కొంటే అది మీ డీమ్యాట్లకు వచ్చిన తర్వాత మాత్రమే మీరు అమ్మాలి. సో అది టీ గ్రూప్కి సంబంధించిన షేర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే టీ గ్రూప్కి సంబంధించిన షేర్స్ ఏంటంటే మనకి లాక్ అయిపోతాయి ఫ్రెండ్స్. అంటే డౌన్ సైడ్ 5% వరకే అలౌ చేస్తారు అండ్ అప్ సైడ్ 5% వరకే అలౌ చేస్తారు. నియోజన్ షేర్స్ని అంటే నియోజన్ కెమికల్ ఐపీఓ రిలీజ్ అయ్యాక మీరు దాన్ని కానీ సెల్ చేశారనుకోండి. సో నెక్స్ట్ ఒకవేళ మూమెంట్లో అది ఒకవేళ 5%లో లాక్ అయిపోతే నెక్స్ట్ ఇక కమింగ్ సెషన్స్లో కూడా 5%లో లాక్ అయిపోతూ ఒక సర్టైన్ పాయింట్ వరకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. అలా కాకుండా మీరు బై చేశారనుకోండి, బై ఛాన్స్ అది 5% డౌన్లో క్లోజ్ అయితే నెక్స్ట్ కమింగ్ సెషన్స్ వరకు 5% డౌన్లోనే క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే టీ గ్రూప్ షేర్స్కి లిమిట్ ఉంటుంది. అంటే మనకి అప్పర్ సర్క్యూట్కి లోయర్ సర్క్యూట్కి వాళ్ళు ఫిక్స్డ్ బ్యాండ్ 5% అబవ్ 5% బిలో ఫిక్స్ చేసి ఉంటారు. సో అది కూడా మైండ్లో పెట్టుకొని మీరు ఆ గ్రూప్ ఆఫ్ షేర్స్ ఏదైతే ఉంటాయో వాటిలో మీ యాక్టివిటీని ఉంచండి. బట్ ఈ 5% అప్ 5% డౌన్ అనేది కూడా పక్కన పెడితే ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చి ఈ నియోజన్ కెమికల్స్ కానీ లేదంటే ఏదైనా టీ గ్రూప్ షేర్స్ కానీ మీరు ఇంట్రాడేలో కొని ఇంట్రాడే అమ్మలేరు. అంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ దాంట్లో చేయలేరనే చెప్పాలి. మీరు ఏం చేయాలనుకున్నా డెలివరీ తీసుకునే చేయాలి. సో ఎటువంటి బిగినర్స్ ఉన్నా లేదంటే ఆల్రెడీ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నా మీరు ఈ నియోజన్ ఏదైతే కెమికల్స్ మీకు లిస్ట్ అయ్యాక వెంటనే బై ఛాన్స్ టీవీలో కానీ ఎక్కడైనా న్యూస్ కానీ సో బై హియర్ ఇది టార్గెట్ అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు డీమ్యాట్లోకి వచ్చాకే అమ్ముతారు. ఓకే. అది టీ గ్రూప్ షేర్ అని తెలియకుండా ఏంటంటే ఇంట్రాడే చేసి ఫైనల్లీ అది ఆ రోజే స్క్వైర్ ఆఫ్ చేసాం అనుకుంటారు ఫ్రెండ్స్. బట్ పెనాల్టీస్ అయితే పడుతూ ఉంటాయి, అదొక పెయిన్ఫుల్ ప్రాసెస్. సో డెఫినెట్లీ కొంచెం అది కాషన్గా మైండ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే మనకి లైక్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ లైక్ బటన్ ఒకసారి ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అది క్లిక్ చేయడం అయితే డెఫినెట్లీ మర్చిపోవద్దు. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఆల్రెడీ మన వీడియోస్లో ఏదైనా వీడియో మీకు షేర్ చేయాలి అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ షేర్ అయితే చేయండి
చేయండి ఫ్రెండ్స్. ఏదైతే టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఉంటుందో షేర్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే మన ఛానల్కి గ్రోత్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ మీ సపోర్ట్ అండ్ లవ్ ఉన్నంత వరకు ఈ వీడియోస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. ఫైనల్లీ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.